మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మేడం. నమస్తే నవీన మేడం, ఈ టాపిక్ గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. నేను ఇప్పుడు అడిగే టాపిక్ అయినా సరే ఎంతో మందిని మనం చూస్తున్నాం బయట. 60-70 ఏళ్ళ వయసు తర్వాత వాళ్ళు తోడు లేక, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ వివాహ బంధం కలిసి ఉంటాం అనుకునే వాళ్ళు కూడా మధ్యలో భార్య గాని భర్త గాని చనిపోవడం, వాళ్ళకి ఒంటరిగా ఉండడం, మరి తోడు కావాలి, ఎంతమంది ఉన్నా తోడు కావాలని చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే వీళ్ళు మళ్ళీ తోడు కోసం ముందుకు అడుగు వేయడానికి పిల్లలు బాగా అడ్డొస్తున్నారు. మరి అసలు కారణం ఏంటంటారు? ఎందుకు అడ్డొస్తున్నారు? దీనికి ప్రధానమైన కారణం సోషల్ స్టిగ్మా అమ్మ. ఆడది మళ్ళీ పెళ్లి ఇంత వయసు వచ్చిన తర్వాత అన్నది సొసైటీ యాక్సెప్ట్ చేయదు. అది చట్ట ప్రకారం కరెక్టే కావచ్చు, శాస్త్ర ప్రకారం కరెక్టే కావచ్చు, కానీ వీళ్ళ మైండ్ లో ఏనాటి నుంచో పాతుపోయింది. చాలాసార్లు చెప్పాను. మా మెంబర్ ఒక ఆయన పోలీస్ కమిషనర్ గా చేశాడు. ఆయన వాళ్ళ బంధువులోనే ఒక ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమె విడో. బంధువులు ఒప్పుకోవాలా, నువ్వు ఎక్కడైనా ఎవరినైనా చేసుకో, ఆమె ఇంకో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, మా పరువు పోతుంది. ఏం పరువు పోతుంది? ఆమె పెళ్లి చేసుకుంటే మీ పరువు ఎందుకు పోతుంది? వీల్లేదు, అంతే. ఎట్టి పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని అడ్డం పడ్డారు. వీళ్ళకి ఏంటి సంబంధం? ఆమె కుటుంబానికి సంబంధించిన సమస్య. ఆమె కొడుకు ఒప్పుకున్నాడు, ఆమెకు కొడుకు ఒప్పుకున్నాడు, ఆమె ఒప్పుకుంది, చేసుకోబోయేవాడు ఒప్పుకున్నాడు. ఇంకా వీళ్ళందరికీ ఏంటి? మా పరువు పోతుంది. ఈ పరువు అనే దాంతో పరువు హత్యలు ఎన్ని చోట్ల మనం కూడా పేపర్లో చూసాం. అమ్మాయిని కొట్టి తీసుకుపోయారు. ఇలాంటివి ఎందుకు పరువు పోతుంది? అసలు పరువు ఎక్కడుంది మీకు? 15 ఏళ్ళ నుంచి నేను పెళ్లి చేసుకుని ఇలాగే ఉన్నాను, నేను హ్యాపీగా లేనా? నా పరువు ఏం పోయింది? పోయిందనుకుంటే మీరు అనుకుంటారు, నేను అనుకోలేదు. పోయిన వాళ్ళని అసలు లెక్క పెట్టుకో. నీతో మాట్లాడడం వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు అని ఎప్పుడు చెప్తాను. నీ పద్ధతి న్యాయమైనప్పుడు, నువ్వు చేసే పని సక్రమంగా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడకపోయినా పట్టించుకోకు. నాతో కూడా చాలా మంది మాట్లాడరు, మా బంధువుల్లో చాలా మంది నాతో మాట్లాడరు, ఇదేదో తక్కువ పని చేశాను అనే మీరు అనుకుంటున్నారు. నాకు ఏదైనా వస్తే ఆడుకోవడానికి నా మనిషి అన్నవాళ్ళు ఒకళ్ళు ఉన్నారనే ధైర్యం నాకుంది. ఇది లేకపోతే ఒంటరిగా ఎలా ఉంటాను నేను? పిల్లలందరూ ఉద్యోగాల్లో వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు. నాకు ఎవరు వచ్చి చేస్తారు? బాగాలేకపోతే 10 రోజులు ఎప్పుడైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎవరు చూస్తారు? మీరు అమెరికాలో ఉన్న పిల్లలు సడన్గా 10 రోజులు సెలవు పెట్టి వస్తుంటారా? వాళ్ళకి ఎప్పుడో వీలైనప్పుడు సెలవు పెట్టుకొని వస్తారు. నీ ఖాళీ అయినప్పుడు వాళ్ళకి సెలవు దొరకాలి కదా. ఏదో అంటే నేను డబ్బులు పంపైగా అంతే, మనిషిని పెట్టుకోండి. నీ మనిషి అన్న వాళ్ళు చేయడానికిను బెడ్ సైడ్ అసిస్టెంట్ పెట్టుకుని, నర్సుని పెట్టుకుని చేయడానికి తేడా లేదా? ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది అక్కడ, ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది. నీకు ఏం కావాలని ఆత్మీయంగా అడిగే ఆ గొంతులో ఆర్ద్రత నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నాకు ఒక మనిషి ఉన్నది అని. అది పిల్లలు అర్థం చేసుకోరు, ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి అర్థం కాదు. ఈ ఒంటరిగా బాధపడుతున్న, తోడు కోసం బాధపడుతున్న తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకి ఒక తోడు చూపించడానికే వచ్చేవాడు. ఇప్పటికీ నీకు ఎందుకు పెళ్లి ఈ వయసులో అన్న మాట ఈ రోజుకి నాకు అర్థం కాని విషయం. ఏ వయసులో అయితే పెళ్లి కరెక్ట్? 25 ఏళ్ళకైతే కరెక్ట్, 50 ఏళ్ళకైతే తప్ప. ఎవరు చెప్పారు? వచ్చి కూర్చోండి నా దగ్గర డిస్కషన్ కంటే ఒక్కళ్ళు రారు. కామెంట్లలో మాత్రం పెట్టేస్తారు, ఈ వయసులో పెళ్లి అవసరమా అని. నువ్వు పెళ్ళాన్ని పక్కన పెట్టి కూర్చున్నావు, నీకేం తెలుస్తుంది ఆయన బాధ? ఆయనకి ఎవరు తోడలేక, ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, పని వాళ్ళు కూడా రాలా. ఎట్లా బతుకుతాడు? ఆయనకి వండుకోవడం రాదు. మా ఏజ్ గ్రూప్లో చాలా మందికి వంటలు రావు మగవాళ్ళకు. ఎట్లా వండుకుంటాడు? హోటళ్ళు లేవు, షాపులు లేవు, అన్నీ బంద్. బయట నుంచి సరుకు తెచ్చే మార్గం లేదు. కప్పు కాఫీ కావాలంటే పాలు లేక ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. అసలు ఆ బాధను ఎవరు గుర్తిస్తున్నారు? మీరు ఎవరైనా వచ్చారా? పిల్లలు ఏమన్నా 10 రోజులు సెలవు పెట్టి వచ్చి తండ్రి కోసం కూర్చున్నారా? తల్లి కోసం కూర్చున్నారా? వాళ్ళకి బాగా లేకపోతే అనారోగ్యంగా ఉంటే ఎవరు చూస్తారు? దానికి ఎవ్వరూ జవాబు చెప్పలేరు. అందుకని వాళ్ళు ఒక తోడు కావాలి అనుకుంటారు. ఇట్ ఈస్ ఎన్ ఎమోషనల్ నీడ్. 50 ఏళ్ల వయసులో వాళ్ళు ఏం పిల్లల్ని కన్నాన్ని పెళ్లి చేసుకోవట్లా. అదెందుకు అర్థం కాదు ఆ పాయింట్? నీకు ఈ వయసులో పెళ్లి అవసరమా, నీకు ఈ వయసులో పెళ్లి అవసరమా? రెండో కారణం ఏంటంటే పిల్లలు అర్థం చేసుకోవడానికి అప్పర్ క్లాస్లో ప్రాపర్టీ. ఆయన లీగల్ మ్యారేజ్ చేసుకున్నాడు అనుకో, ఆమెకు కూడా ఆయన ప్రాపర్టీలో షేర్ వస్తుంది. ఆ షేర్ ఆమెకి ఎందుకు ఇవ్వాలి? ఆ ₹1,00,00,000 ఏదో ఉంటే మాకే వస్తుంది కదా, అది చేసుకోకుండా ఉంటే మాకు ఉంటుంది కదా. అందరూ లేరు అలా ఉన్న వాళ్ళ పిల్లల సంగతే చెప్తున్నా అనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశం చెప్పరు. నువ్వు పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదని అడ్డం పడతారు. అంటే పిల్లలు కూడా ఇంత స్వార్థంగా ఆలోచించే పిల్లలు కూడా ఉన్నారా మేడం? చాలా స్వార్థంగా ఆలోచించే పిల్లలు ఉన్నారు. ఇంకా ఇప్పుడు సొసైటీ మారి పిల్లలు కాస్త ముందుకు వస్తున్నారు. మా నాన్నకి పెళ్ళి, మా అమ్మకి పెళ్ళని ఫోన్లు చేస్తూ ఉంటారు. చాలా కొంతవరకు మారింది, కానీ ఇంకా మారాల్సింది చాలా ఉంది. వాళ్ళ సీనియర్ సిటిజన్స్ పెద్ద వయసులో వాళ్ళ యొక్క మానసికమైన ఆనందం ఏం చేస్తే మనం ఆనందంగా ఉంటారు, వాళ్ళు మనం ఏం చేయాలి అనేది పిల్లలు కూడా ఆలోచించి వాళ్ళకి కావాల్సిన తోడు వాళ్ళకి వెతికి పెడితే సగం మంది ప్రశాంతంగా జీవిస్తారమ్మా. అంటే కమింగ్ టు మీ ఆర్గనైజేషన్లో మేడం, చాలా మంది ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి చేసుకున్నాక వాళ్ళ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఇష్యూ చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయమ్మా, గొడవ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక ఆయన వైశ్యాస్ అనుకుంటా, ఆయన మా దాంట్లో ఒక ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆమె 3 పిల్లలు వచ్చేసారు నా మీదకి.
యుద్ధానికి స్టార్ట్ చేసిన కొత్తల్లో, స్టార్ట్ చేసిన 2 ఏళ్ళకి అనుకుంటా వచ్చేసి, మా నాన్నకి పెళ్ళి అవసరం లేదు, మాది జాయింట్ ఫ్యామిలీ, మేమందరం ఉన్నాం, అసలు ఆయనకి పెళ్ళి అవసరం ఏంటి అని అడిగింది కూతురు. అంటే నేను చెప్పాను, మీరందరూ ఉన్నారు బాగుంది, నువ్వు మీ నాన్నతో ఎంతసేపు కంపెనీ ఇస్తావు? పొద్దున్నే నీ పిల్లలు స్కూలు, మీ ఆయన ఆఫీసు, వంట, ఈ హడావిడి సరిపోతుంది. ఇవన్నీ అయ్యాక 1 గంట వచ్చి కూర్చుంటావు మీ నాన్న దగ్గర, అయిపోతుంది. మళ్ళీ నువ్వు భోంచేయాలి, మీ నాన్నకి అన్నం పెట్టాలి, నీ పనులలోనే ఉంటావు, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటావు, సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చాక వాళ్ళ టిఫిన్లు, వాళ్ళ కాఫీలు, ఆ తర్వాత మొగుడు వస్తాడు, నీ వంటలు, నీ భోజనాలు, రాత్రి వెళ్ళి గదిలో తలుపేసుకు పడుకుంటావు. మీ నాన్నకి నిద్ర పట్టదు, 70 ఏళ్ల వయసులో, ఆయనకి 70 years, నిద్ర పట్టదు, ఒక్కడు కూర్చున్నాడు. నీ తలుపు కొట్టి అమ్మ నాకు కంపెనీ ఇవ్వని పిలుస్తాడా? కొడుకుని పిలుస్తాడా? ఎవరు ఆయనకి కంపెనీ ఇస్తారు ఆ వయసులో? అది మీకు ఎందుకు అర్థం కాదు? అదే భార్యతో కూర్చుంటే ఏదో పిచ్చాపాటి ముసలాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ నిద్రపోతారు. నువ్వు నీ భర్తతో నీ సమయం అంతా నీ భర్తతో గడిపి 1 గంట 2 గంటలు నువ్వు తండ్రితో గడిపితే, మా తండ్రికి మేము ఉన్నాం కదా ఎంతవరకు ఉంటావు? 24 hours ఆయనతో ఉండవు కదా. నీ పిల్లలు, నీ ఫ్యామిలీ నీకుంది, అది పోను సమయం మిగిలితే ఉంటావు, లేకపోతే లేదు. అంచేత ఆయన వయసుకి ఆయనకు ఒక తోడు కావాలన్న సంగతి ఎందుకు గుర్తించవు? అంటే ప్రాపర్టీ మీ వాటాలు మీకు ఇచ్చేస్తున్నాడు కదా, ఆయనకున్న ప్రాపర్టీలో మీ అందరికీ షేర్లు ఇచ్చేశాడు, ఆయన వాటా తీసుకుని ఆయన పోతున్నాడు, ఆయనకి ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకుంటాడు, ఆయన ఇష్టం, ఆయన వాటా మీకేంటి సంబంధం అంటే, ఆ పిల్ల ఒక్క మాట చెప్పింది, ఆయన ఒక్క వాటా కొన్ని కోట్లు చేస్తుంది, ఆయనకి సినిమా హాల్స్ ఉన్నాయి, ఆయన వాటాలో ఒక సినిమా హాల్ పడిందంటే కొన్ని కోట్లు చేస్తుంది, ఆ కోట్లు మేము ఎందుకు పోగొట్టుకోవాలి? చెరు పెళ్లి కానీ వాళ్ళు ఆయనకి, ఆయన ఏమైనా పెళ్లి చేసుకుంటా అన్నాడని ఆయన బలవంతంగా ఇక్కడి నుంచి బెంగళూరు తీసుకెళ్ళిపోయారు. బెంగళూరులో ఇంకో కొడుకున్నాడు, ఆయన కొడుకు తీసుకెళ్లి ఆ కొడుకు దగ్గర పెట్టారు. ఆయన ఫోన్ తీసుకుని అందులో తోడు నీడలో ఉన్న వాళ్ళ నెంబర్లన్నీ డిలీట్ చేసేసారు. ఆ లేడీతో మాట్లాడతారు కదా, పెళ్లి సెటిల్ అయింది, ఆవిడ నెంబరు, మిగతా నెంబర్లు, ఫ్రెండ్స్ అందరివి డిలీట్ చేసి పెట్టారు ఫోన్. ఆయన అదృష్టమో దురదృష్టమో ఒక్క క్యాండిడేట్ ఫోన్ నెంబర్ ఉంది అందులో, అది వాళ్ళు ఎలా మిస్ అయ్యారో ఈయన ఆ క్యాండిడేట్కి ఫోన్ చేశాడు. క్యాండిడేట్ ఫోన్ చేసి, నన్ను ఇక్కడ ఎత్తుకొచ్చారు, బలవంతంగా బెంగళూరులో పెట్టారు, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నాకు వచ్చేయాలని ఉంది అని. ఆయన ఏం చేయగలుగుతాడో ఆయన నాకు ఫోన్ చేశాడు, అమ్మ ఇలా నాకు ఫోన్ చేశాడు, మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తారు, ఈ నెంబర్లు తీసేసారో గుర్తుపెట్టుకున్నారు, మనం ఫోన్ చేయడానికి లేదు, వాళ్ళు చేయనివ్వరు. అంటే నేను ఏమన్నానంటే, ధైర్యం చేసి రాగలిగితే వచ్చేయమను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చేసుకోమను. ఆయన మైనారిటీ తీరని వాళ్ళు చేసుకుంటే తప్పు, కానీ సీనియర్ సిటిజన్ చేసుకుంటే తప్పు కాదు. ఆయన పోరాడే శక్తి ఉంటే రమ్మను, పెళ్లి చేసుకోమని, హాయిగా ఉండమను. ఆయన డబ్బు ఉంది, డబ్బు సమస్య లేదు కదా, మరి అంతకంటే మనం ఏం చేయగలం? మనం బెంగళూరు వెళ్ళినా పిల్లలు పంపించరు అని చెప్పాను. సరే కొన్నాళ్ళకి వచ్చేసాడు కానీ ఆయన పారిపోయారు, ఆయన పిల్లలతో కలిసి వచ్చాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఎల్డర్స్ మేళా అని, అప్పట్లో మేము 2013-14 ఆ టైంలో ఎల్డర్స్ మేళా అని సీనియర్ సిటిజన్స్ కోసం ఒక మేళా పెట్టాం. ఆ మేళాకి వచ్చాడు చూడడానికి. ఆయన చూడగానే నేను గుర్తుపట్టి బాగున్నారా అని పలకరించబోయా. ఆయన వెనక సైగ చేస్తున్నాడు. అంటే ఆయన వెనక ఎవరో బాడీగార్డ్ని ఇచ్చి పంపించారు, ఆయన మేము ఎవరైనా కనపడితే మాట్లాడకూడదని. అంత కంట్రోల్ పెడతారు కొంతమంది పిల్లలు, అందరూ కాదు. పిల్లలు దగ్గరుండి పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో. అమెరికా నుంచి వచ్చాడు కొడుకు, మా నాన్నకు పెళ్లి అన్నట్టు వాళ్ళ నాన్నకి, ఆయన పేరు ఏదో సమ్రెడ్డి, పేరు గుర్తురావట్లేదు నాకు, ఆయనకి పెళ్లి చేయడానికి కొడుకు అక్కడి నుంచి వచ్చాడు. సో ఇలాంటి కథలు ఉన్నాయి, అలాంటి కథలు ఉన్నాయి. ఫైనల్ గా మేడం, మరి ఇంత స్వార్థంగా ఆలోచించి పిల్లలకి మీరు ఏమైనా చెప్తారా? అమ్మ, ఎప్పుడైనా సరే జీవితం అనేది మన ఇష్టంతో, మన సొంతంగా, మన అభిప్రాయంతో హ్యాపీగా గడవాలి. ముఖ్యంగా వృద్ధాప్యంలో వాళ్ళు చావుకు దగ్గర పడుతున్నారు. 3/4 జీవితం అయిపోయింది, మిగిలింది 1/4. ఆ 1/4 జీవితము వాళ్ళు ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళు ఎలా హ్యాపీగా ఉంటారు అని చూడడం అనేది పిల్లల బాధ్యత. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలప్పుడు కన్న తల్లి తండ్రి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు, వాళ్ళ పిల్లలతో పిక్నిక్ వెళ్తామన్నారు, వాళ్ళ ఏజ్ గ్రూప్తో టూర్ వెళ్తామన్నారు అని ఆనందించి అప్పో చేసి పిల్లల్ని పంపిస్తున్నారు. ఎందుకని? పిల్లల సంతోషం కోసం. పిల్లల సంతోషం కోసం పెద్దలు చేసినప్పుడు అదే పెద్దల సంతోషం కోసం పిల్లలకి బాధ్యత లేదా? చేయాల్సిన బాధ్యత. ఎకరం పొలం ఉందంటే కొట్టు చచ్చిపోయి రోడ్డు ఎక్కుతారు, హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతల గురించి మర్చిపోతారు చాలామంది పిల్లలు. చేసే పిల్లలు ఎప్పుడు చేస్తున్నారు, కాదంటల్లా. ఎందుకు అలా కాకపోతే ఎంతమంది ఓల్డేజ్ హోమ్లో మగ్గుతున్నారు? కన్నత పిల్లలు బ్రతికుండగా ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సిన కర్మ వాళ్ళకేంటి? మీరు చూడకపోతేనే కదా వెళ్ళాల్సి వచ్చింది, లేదా వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు వెళ్ళారు, ఇక్కడ కంఫర్ట్గా లేకపోతేనే అక్కడికి వెళ్ళారు అని ఎందుకు అనుకోరు? మీరు ఏం లోటు చేశారు వాళ్ళకి, ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని ఆలోచించి వాళ్ళ సంతోషం కోసం మీరు త్యాగం చేసి, మీ సుఖాలైనా త్యాగం చేసి వాళ్ళకి టైం కేటాయించి. ప్రతి సీనియర్ సిటిజన్ చెప్పే మాట అంటే, మేము ఇప్పుడు ఏజ్ గ్రూప్లో మా అబ్బాయికి 40 years 50 years, కొడుకు కూడా లేదా ముచ్చట్లు ఆడుకుంటారు, వాళ్ళు సినిమాకి వెళ్తారు, షికార్కి వెళ్తారు. ఇంట్లో మేము ఒక్కళ్ళం కూర్చోవాలి, ఎంతసేపు టీవీ చూస్తాం, ఎంతసేపు పేపర్ చూస్తాం, ఆ కాడికి మా ఇంట్లో మేము స్వతంత్రంగా ఉండొచ్చు కదా, ఇక్కడ డిపెండెంట్గా ఉండాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్ సీనియర్ సిటిజన్స్కి ఎందుకు వస్తుంది? తప్పులేదు, మీ ఉద్యోగాలు మీకున్నాయి, మీ ఫ్యామిలీ మీకుంది, కాదని అంటలా. కానీ దాంతోపాటు వీళ్ళకి కూడా కొంత టైం పెట్టాలని వీళ్ళు పిల్లలు ఆలోచించినట్లయితే, ఉన్న టైంలోనే మేము సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మేము మాట్లాడుకుంటాం కదా హాయిగా పిల్లలు
పిల్లలతో అని అనుకుంటారు. వాళ్ళకి గెస్టులు వస్తే వీళ్ళ గెస్టులతో కూర్చొని భోజనం చేయడానికి ఉండదు. భోజనం చేసినా వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకోలేరు. అందుకని వీళ్ళ రూమ్కి 5 రూమ్కి వెళ్ళిపోయి వీళ్ళ రూమ్లో వీళ్ళు పెట్టుకు తినాలి. ఇలా నెలలో 10 రోజులు గెస్టులు వస్తే 10 రోజులు వీడు పోయిన రూమ్లోనే. సో ఎందుకు ఇలాంటి డిపెండెంట్ బ్రతకాలి అనే ఆలోచన సీనియర్ సిటిజన్స్ చాలా మందికి ఉంది. అంచేతనే ఓల్డేజ్ హోమ్కి అయినా వెళ్ళిపోతారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్ హోమ్స్ అని చాలా వచ్చాయి. ఇప్పుడు సాకేత్ లాంటివి వచ్చాయి. డబ్బున్న వాళ్ళు వెళ్ళిపోతారు, డబ్బు లేని వాళ్ళు ఓల్డేజ్ హోమ్కి వెళ్తారు. 2 లేని వాళ్ళు ఇలా వీళ్ళతో తన్నులు తింటూ బాధపడతారు. అలా కాకుండా పిల్లలు కూడా పెద్దవాళ్ళ యొక్క మనసు ఎరిగి వాళ్ళు ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు అని ఆలోచించుకోగలిగితే వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. అది మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. మంచిదమ్మా.